బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత నిఖిల్ మొదటిసారి కావ్యని కలిశారు. అది కూడా స్టార్ మా పరివార్ న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ లో కలిశారు. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేస్తుండగా నిఖిల్ అయితే ట్రోఫీ పట్టుకుని మరి ఎంట్రీ ఇచ్చారు. ఒక పక్క సీరియల్ బ్యాచ్ ఉంది, మరో పక్క బిగ్ బాస్ కంటెస్టెంట్ బ్యాచ్ ఉంది. ఇంకా శ్రీముఖి ఒక్కొక్కరిని నిఖిల్ కి పరిచయం చేస్తుంది. అలా కావ్య దగ్గరికి వచ్చే వరకు శ్రీముఖి అయితే ఇప్పుడు వద్దులే అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంటుంది. దీంతో కావ్య చాలా సీరియస్ అవుతుంది. నిఖిల్ వైపు చాలా కోపంగా చూస్తుంది. తన ఫేస్ చూసిన ఆడియన్స్ అలాగే ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయనుకున్నాం, కానీ మరి కావ్య అంత సీరియస్ గా చూస్తుంది అంటే ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. నిఖిల్ ఎదురుగా ఉన్నా సరే కావ్య మాత్రం నిఖిల్ చాలా సీరియస్ గా చూశారు. శ్రీముఖి అలా నిఖిల్ కి అందరినీ పరిచయం చేశారు. నిఖిల్ కూడా అందరినీ పలకరించారు, కానీ కావ్యం మాత్రం పలకరించలేదు. ఇది కూడా ఒక రకంగా తప్పే. అందరితో పాటు కావ్యం కూడా నిఖిల్ పలకరించుంటే అయిపోయేది. అప్పుడు కావ్య అంత సీరియస్ గా ఉండేది కాదేమో, కానీ నిఖిల్ అలా చేయలేదు. ఈ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఏమో అని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. నిఖిల్ ఎదురు పడ్డప్పుడు గానీ, నిఖిల్ వెళ్తున్నప్పుడు గానీ కావ్య అయితే చాలా సీరియస్ గా నిఖిల్ వైపు చూశారు. నిఖిల్ కావ్య అంత సీరియస్ గా చూడడం వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ చూసే ఫ్యాన్స్ కి అయితే చాలా కష్టంగా ఉంది, అసంతృప్తిగా ఉంది. వాళ్ళిద్దరు కలిసే ఉండాలి అని ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇది చూసిన నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కావ్య అక్క ప్లీజ్ నిఖిల్ అన్నతో ఒకసారి కలిసి మాట్లాడండి అంటూ కమెంట్స్ పెడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ఇద్దరిని ఒకేసారి షోకి పిలవడం తప్పు కదా. మరి దీనిపై మీ ఒపీనియన్ అంటూ కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.